ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 3వ వారంలో కన్యా రాశి వారికి అరుదైన రాజయోగం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పక చూడాలి. ఈ 3 శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ కన్యా రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 3వ వారాన్ని కేంద్రంగా చూసుకొని మనం ఇప్పుడైతే చూసేద్దామండి. కన్యా రాశి వారికి మీరు ఎక్కడ ఉన్నా సరే వీడియోని అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 3 శుభవార్తలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముందుగా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా మీరు ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక పని ఎప్పుడు పూర్తి అవుతుంది, మనకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది, మనల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి ఎప్పుడు మన జీవితంలోకి వస్తారు, మనం పడుతున్న కష్టానికి ఎప్పుడు ఫలితం వస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. కానీ ఆగస్టు నెల 3వ వారం మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు సంకేతంగా నిలవబోతోందని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చెబుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆలస్యమైన పనులు కూడా ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభించవచ్చు. మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం మీకు లభించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు నెల 3వ వారంలో 3 శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి కారణం కావచ్చని ఈ రాశి ఫలంలో చెప్పబడుతోంది. మొదటి శుభవార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బుకు సంబంధించిన సమాచారము. కన్యా రాశి వారికి చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఆగిపోయిన చెల్లింపు లేదా ఊహించని ఆర్థిక అవకాశం గురించి సమాచారం రావచ్చు. మీరు ఎవరినైనా డబ్బు కోసం అడిగి ఉండవచ్చు, ఏదైనా చెల్లింపు కోసం ఎదురు చూస్తూ కూడా ఉండవచ్చు, లేదా ఒక పని పూర్తి అయితే డబ్బు వస్తుందని ఆశిస్తూ కూడా ఉండవచ్చు. ఆగస్టు నెల 3వ వారంలో అలాంటి విషయాల్లో కదలిక కనిపించవచ్చని జ్యోతిష్యపరంగా విశ్వాసం. ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తులో మంచి ఆర్థిక మార్గాన్ని తెరవవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. డబ్బు వస్తుందనే ఆశతో తొందరపడి ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వవద్దు. కొత్త పెట్టుబడులు చేసే ముందుగా పూర్తిగా పరిశీలించండి. అదృష్టం ఉన్నప్పటికీ నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవాలి. రెండవ శుభవార్త. ఉద్యోగం, వ్యాపారం, కెరియర్లో కొత్త అవకాశం. కన్యా రాశి వారికి పని విషయంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి కొత్త సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశం, మీకు నచ్చిన సంస్థ నుండి స్పందన కూడా రావచ్చు. ఇప్పటికీ ఉద్యోగంలో ఉండేవారికి మీ ప్రతిభను గుర్తించే అవకాశం అనేది రావచ్చు. మీరు చేస్తున్న పనిని ఇంతకాలం ఎవరూ గుర్తించలేదని అనిపించి కూడా ఉండవచ్చు, కానీ మీరు చేసిన కష్టం అంతా వృధా కాదు. ఆగస్టు నెల 3వ వారం నుండి కూడా ఈ పని గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు చేసేవారికి, కన్యా రాశి వారికి కొత్త కస్టమర్లు సంపాదించవచ్చు. పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. మీరు ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఉన్న ఒక పని ప్రారంభించడానికి కూడా అనుకూలమైన ఆలోచనలు రావచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని వెనుక ఉన్నటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. 3వ శుభవార్త. కుటుంబ సంబంధాలకు సంబంధించిన ఆనందం. ఇది కన్యా రాశి వారికి మరింత సంతోషాన్ని ఇచ్చే విషయం కావచ్చు.
కుటుంబంలో చాలా రోజులుగా కూడా ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఈ సమయంలో పరిష్కారం కావచ్చు. మీకు దూరంగా ఉండే వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం కూడా రావచ్చు. ఇప్పటికీ సంబంధంలో ఉండేవారికి కుటుంబ సభ్యుల నుండి అనుకూలమైన స్పందన కూడా రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభం కావచ్చు. అందుకే ఆగస్టు నెల 3వ వారంలో మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్, ప్రతి మెసేజ్ నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఎందుకంటే మీరు ఊహించిన సమయంలో వచ్చే ఒక్క సమాచారం యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉండవచ్చు. కన్యా రాశి వారికి అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే, కన్యా రాశి వారు సాధారణంగా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా దానిని మంచి చెడులను పరిశీలిస్తూ ఉంటారు. అందుకే కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చినప్పటికీ మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఆగస్టు నెల 3వ వారంలో మాత్రం ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశాను అనేటటువంటి ఆలోచన మీకైతే కలుగుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక కొత్త ఆలోచన రావచ్చు, ఒక కొత్త అవకాశం రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయం మీ ముందుకు రావచ్చు. ఇది మీ జీవితంలో ఒక చిన్న మలుపుగా మారే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారికి మీ యొక్క ఎదుగుదలకు సమాధానం అవుతుంది. కన్యా రాశి వారిలో కొంతమంది గతంలో తమని తాము నిరూపించుకోవడానికి చాలా కష్టపడి ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో అర్థం చేసుకోకుండా కొంతమంది మిమ్మల్ని తక్కువగా మాట్లాడి ఉండవచ్చు. నీ వల్ల కాదు అని ఎవరైనా చెప్పి ఉండవచ్చు. నువ్వు చెయ్యలేవు అని నిరుత్సాహపడి ఉండవచ్చు. కానీ మీ సమాధానం మాటల్లో కాకుండా మీ ఫలితాల్లో ఉండాలి. ఆగస్టు నెల 3వ వారం నుండి కూడా మీకు వచ్చే చిన్న విజయాలు కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఒక పని పూర్తి అవుతుంది, ఒక సమస్య తగ్గుతుంది, ఒక అవకాశం కనిపిస్తుంది, మరొక వ్యక్తి మీ యొక్క ప్రతిభను గుర్తిస్తాడు. ఇలా చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పుకు పునాది కావచ్చు. అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అదృష్టం వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చోవడం మాత్రమే సరిపోదు. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని గుర్తించాలి. మీకు వచ్చిన ఫోన్ కాల్ను సరైన సమయంలో స్పందించాలి. మీకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని పరిశీలించాలి. మీ వ్యాపారంలో కొత్త మార్గాలను ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు తగ్గించాలి. ముఖ్యంగా మీ మనసులో నా వలన కాదు అనేటటువంటి ఆలోచనలు మీరు తొలగించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో అవకాశం వచ్చినా మనమే భయపడి దానిని వదులుకుంటూ ఉంటాం. అందుకే ఆగస్టు నెల 3వ వారంలో మీకు వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. కన్యా రాశి వారు బుధవారం రోజున మీకు ఇష్టమైన దేవుని భక్తితో ప్రార్థించండి. వీలైతే పచ్చని వస్తువులు లేదా ఆకుకూరలను దానం చేయవచ్చు. అంతకంటే ముఖ్యంగా అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి మీకు చేతనైనంత సహాయాన్ని అందించండి. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.